నల్గొండ పట్టణంలోని గడియారం సెంటర్ వద్ద జియో నెంబర్ 60కు వ్యతిరేకంగా వాహన యజమానులు గురువారం భారీగా నిరసన చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా మ్యాక్సీ క్యాబ్, సీసీ బస్, లారీ యజమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్లాకార్డులు ప్రదర్శిస్తూ తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమం నల్గొండ మ్యాక్సీ క్యాబ్, సీసీ బస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఐతరాజు రమేష్ ఆధ్వర్యంలో జరిగింది. నల్గొండ పట్టణంలోని గడియారం సెంటర్ వద్ద జియో నెంబర్ 60కు వ్యతిరేకంగా వాహన యజమానులు గురువారం భారీగా నిరసన చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా మ్యాక్సీ క్యాబ్, సీసీ బస్, లారీ యజమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్లాకార్డులు ప్రదర్శిస్తూ తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమం నల్గొండ మ్యాక్సీ క్యాబ్, సీసీ బస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఐతరాజు రమేష్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా వాహన యజమానులు మాట్లాడుతూ ఇప్పటికే టాక్సీలు, టోల్ ఫీజులు, డిజిటల్ ధరల పెరుగుదలతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. ఈ పరిస్థితుల్లో జియో నెంబర్ 60 మరింత భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. లారీలు, ఇతర వాణిజ్య వాహనాలపై వేల రూపాయల అదనపు భారం పడుతుందని, ఆదాయం మాత్రం రోజురోజుకి తగ్గిపోతుందని పేర్కొన్నారు. కిరాయిలు లేక అప్పుల్లో కూరుకుపోయిన పరిస్థితి నెలకొన్నదని చెప్పారు. వాహన యజమానులు రాష్ట్ర ఆదాయంలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ తమ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కనీస సౌకర్యాలు కూడా అందించడం లేదని, వాహనాల రిపేర్ కోసం హైదరాబాద్ వెళ్లాల్సిన పరిస్థితి ఉందని తెలిపారు. నల్గొండలో ఆటో నగర్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జియో నెంబర్ 60ను తక్షణమే రద్దు చేయాలని జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే రాబోయే రోజుల్లో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ హసద్, ఏడుకొండలు, వెంకటరెడ్డి, మొయినుద్దీన్ మరియు జిల్లా ట్రావెల్స్ ఓనర్లు తదితరులు పాల్గొన్నారు. జియో నెంబర్ 60ని జియో నెంబర్ 60ని కొత్తగా పెట్టిన జియో నెంబర్ 60ని కొత్తగా పెట్టిన జియో నెంబర్ 60ని ఎస్టీ ఛార్జీలను పెంచిన ఛార్జీలను ఎస్టీ ఛార్జీలను నల్గొండ ట్రావెల్స్ ఓనర్స్ అందరము, ట్యాక్సీ ఓనర్లు, బస్సులు కానీ, మ్యాక్స్ క్యాబ్లు కానీ, తుఫాన్లు కానీ, ప్రతి ఒక్కరు 12 సీటర్ బస్సులు, పెద్ద బస్సుల కాంచెలి ఈ ట్యాక్సీల మీద చాలా ఎక్కువ పెంచుకుంటూ పోతున్నారు. ట్యాక్సీలు పోను, మళ్ళీ ఇప్పుడు కొత్తగా సంవత్సరానికి ఒకసారి ఫిట్నెస్ అని ఛార్జీలు అని పెంచారు. రేడియంకి అయ్యే రేడియం 1500 రూపాయలకు ఇలా 8000 రూపాయలు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. క్యూఆర్ కోడ్ అని కొత్తగా ఎక్కడ లేని విధంగా ఈ క్యూఆర్ కోడ్ అని గవర్నమెంట్కు లబ్ధి కొరకు, లాభం కొరకు పెట్టిన ఈ క్యూఆర్ కోడ్ ఉంటేనే ఎఫ్సీ అయిద్దని ఒకటి తీసుకొచ్చారు. మాకు అయ్యేది ట్యాక్సీకి, ఫిట్నెస్లకు 3000 రూపాయలు అయితే ఇలా 3000 ప్లస్ 8000 11,000 రూపాయలు దాదాపు సంవత్సరానికి వసూలు చేస్తున్నారు. ఇదే కాకుండా గ్రీన్ ట్యాక్సీ, రెగ్యులర్ ఇయర్లీ ట్యాక్సీ అని వసూలు చేస్తూ ఇప్పుడు మాకు కొత్తగా ఏంటంటే రేడియానికి వచ్చేసి 1500 రూపాయలలో క్లోజ్ అయ్యే రేడియాన్ని ఇలా 8000 రూపాయలు వసూలు చేస్తూ ఉంది గవర్నమెంట్. దీన్ని కొంచెం మమ్మల్ని కొత్తగా తీసుకొచ్చిన 60 నెంబరు జియో రద్దు చేయాలని కోరుతూ ఉన్నాము. ఎక్కడా లేదు ఈ 60 నెంబరు జియో అనేది, కొత్తగా పెట్టారు మన స్టేటు. ఇది రద్దు చేయాలి. ఇప్పటికే మేము ట్యాక్సీలు నడుపుకోలేక రోడ్ల మీద పడి ఏదో మనిషికో బండి కొనుక్కొని ఫైనాన్స్ల ద్వారా ముందుకు వచ్చినాము. మళ్ళీ మమ్మల్ని ఆగం చేసి రోడ్ల మీద వేసి మళ్ళీ అప్లబాలు చేసే బాధ్యత గవర్నమెంట్కి ఇదే దక్కుతుందని మేము తెలియజేస్తున్నాము. ఈరోజు మా సీసీ బస్ ఓనర్స్, మ్యాక్సీ క్యాబ్ ఓనర్స్ తరఫున ఆర్టీఓ గారికి, మంత్రి గారికి విన్నవించు ఏమనగా, కొత్తగా తెచ్చిన జియో నెంబర్ 60 వల్ల మాకు ఎలాంటి లాభం లేదని, గతంలో వేసిన రేడియం స్టిక్కర్లనే వాళ్ళు అధికారికంగా వేసి 8000, 10,000 దోపిడీ చేసి మాకు ప్రతి సంవత్సరానికి ఒకసారి 8000తో 10,000 కట్టాలంటే మా వల్ల కావడం లేదు. గతంలో మాదిరిగా మాకు 2000, 3000లలో ఫిట్నెస్ అయ్యే విధంగా చూడాలని. ఇంకో మాట ఏంటంటే, మాకు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 892 రూపాయల పర్ సీట్ ట్యాక్స్ ఉండే.
ఇప్పుడు ఉమ్మడిగా ఉన్నప్పుడు ఇప్పుడు విడిపోయినా కూడా 10 జిల్లాలకు కలిపి 890 చేసి మళ్ళీ దాని మీదంగా మళ్ళీ 1128 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. గ్రీన్ ట్యాక్స్ అదనంగా ఇంతకుముందు 250 రూపాయలు ఉన్న గ్రీన్ ట్యాక్స్ను ఇప్పుడు 6,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. దీనివల్ల మా రవాణా రంగంలో చాలా ఇబ్బందులు కలుగుతూ చాలా నష్టపోతున్నామని తెలియజేసుకుంటూ వీటన్నిటిని రద్దు చేసి మమ్మల్ని సహకరించి మేము బండ్లు నడిపేటట్టు విధంగా సహకరించాలని కోరుతున్నాము.